ఎల్నినో వేసవి మొదలైనప్పటి నుంచి ఈ ప్రస్తావన వస్తూనే ఉంది. వడగాలులు పెరగడానికి, వర్షపాతం తగ్గుతుందన్న అంచనాలకు ఇదే కారణం. అయితే ఈ ప్రభావం ఏడాదంతా కనిపిస్తుందని అంటున్నారు. అదే జరిగితే ముందుగా అవి అతిపెద్ద నష్టాన్ని చవి చూసేది వ్యవసాయ రంగం. దేశవ్యాప్తంగా ప్రత్యేకించి తెలుగు రాష్ట్రాల్లో రుతుపవనాలు బలహీనపడి వర్షపాతం తగ్గే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు అధికారులు. సకాలంలో వర్షాలు కురవకపోవటం, ఆకస్మికంగా వర్షాలు పడటం, వరదలు, కరువు ఇలా భిన్న వాతావరణ పరిస్థితులు చూడక తప్పేలలేదు. అందుకే కేంద్రంతో పాటు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టి సారించాయి. తక్కువ నీటితో సాగయ్యే పంటలపై అవగాహన కల్పించాలని భావిస్తున్నాయి. అదే సమయంలో ఖరీఫ్ పంటలకు సాగునీటి ఇబ్బంది రాకుండా చర్యలు చేపట్టేందుకు సిద్ధమవుతున్నాయి. ఇప్పుడు మీరు చూసింది అసాధ్యమేమీ కాదు, అభూత కల్పన అంతకన్నా కాదు. ఉష్ణోగ్రతలు ఇంకా పెరుగుతూ పోతే బహుశా ఈ తరహా పరిస్థితులు చూడటానికి ఎన్నో రోజులు పట్టకపోవచ్చు. ఈ వేసవిలో ఏంటి ఎండలు అనుకోని రోజు లేదు. పోను తగ్గుతాయేమోలే అనుకుని ఎప్పటికప్పుడు సర్ది చెప్పుకుంటూ గడపాల్సి వచ్చింది. చివరకు ఇక భరించక తప్పదు అనుకొని ఆ వేడికి అలవాటు పడిపోయారంతా. ఇదేదో ఈ ఏడాదితో పోయేది కాదు. వచ్చే 5 ఏళ్ల పాటు ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశాలున్నాయని ప్రపంచ వాతావరణ సంస్థ అంచనా వేసింది. ఇలాంటి పరిస్థితుల్లో సాగురంగం ఏమైపోతుందో అన్న కలవరం మొదలైంది. అందరి ఆకలి తీర్చే వ్యవసాయంపై ఎల్నినో ఎఫెక్ట్ గట్టిగానే ఉంటుందన్న అంచనాలు ఆందోళన కలిగిస్తున్నాయి. భారత జాతీయ సముద్ర సమాచార సేవల కేంద్రం ఇన్కాయిస్ ఇప్పటికే ఈ విషయమై హెచ్చరికలు కూడా జారీ చేసింది. నిజానికి ఈ ఏడాది ఏప్రిల్ వరకు ఎల్నినో ప్రభావం మరీ అంతగా కనిపించలేదు. కానీ మే నుంచి ఆ ఎఫెక్ట్ మొదలైంది. పైగా 2027 జనవరి వరకు దాదాపు ఈ ప్రభావం కొనసాగుతుంది అని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ కారణంగానే రుతుపవనాలు బలహీనపడే అవకాశాలు గట్టిగానే కనిపిస్తున్నాయి. భారత వాతావరణ శాఖ ఇప్పటికే ఈ ఏడాది సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదవుతుందని అంచనా వేసింది. ఇక ఈ నెల 26వ తేదీనే నైరుతి రుతుపవనాలు కేరళ తీరం దాటుతాయని మొదట ప్రకటించింది ఐఎండీ. కానీ రుతుపవనాల రాక మరింత ఆలస్యం కానుందని అంచనాలు సవరించింది. జూన్ 4, 5వ తేదీల్లో కేరళ తీరాన్ని తాకే అవకాశం ఉందని వెల్లడించింది. అంచనాలు ఇలా మారాయి అంటే ఎల్నినో ప్రభావం అందుకు కారణమని స్పష్టంగానే కనబడుతోంది. ఈసారి నైరుతి ఋతుపవన కాలంలో మనకి ఈ ఎల్నినో ప్రభావం వల్ల ఈ వర్షపాతం అనేది తక్కువగా ఉండే అవకాశం ఉందన్నది మనకి ఇప్పుడు స్పష్టంగా తెలుస్తోంది. జూన్, జూలై, ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో కూడా కొనసాగే అవకాశం ఉంది. సరైన సమయానికి మనకి వర్షాలు పడక నీటి లభ్యత తగ్గినట్టయితే ఈ నాట్లు పెట్టడం అవి లేటు కావడము, ఈ పిలకలు సరిగా రాకపోవడము, అలాగే గింజ కట్టే సమయంలో మరియు పూత దశలో తేమ సరిగా లభ్యత లేకపోయినట్టయితే ఈ గింజ గట్టి పడకపోవడము, ఇటువంటి వాటి వల్ల మనకి దిగుబడిలో కూడా కొంత లోటు ఉండే అవకాశం ఉంది, ఇబ్బందికర పరిస్థితులు ఉండే అవకాశం ఉంది. పెస్ట్ అటాక్, వీటి వల్ల ఈ పత్తికాయలు రాలిపోవడము, దిగుబడి తగ్గిపోవడము, పెస్ట్ అటాక్స్ ఎక్కువ ఉండడము, వీటి వల్ల పత్తి పంట కూడా ఇబ్బంది పడే పరిస్థితి ఉంది. ఇప్పటి ఎల్నినోని 2015 నాటి ఎల్నినోతో పోల్చుతున్నారు వాతావరణవేత్తలు. పైగా ఇప్పుడు సూపర్ ఎల్నినోగా మారే అవకాశాలు ఉన్నాయని అంచనాలు వేస్తున్నారు. అంటే సుదీర్ఘ కాలం పాటు ఆ ప్రభావం ఉంటుందని అర్థం. అదే జరిగితే తరచూ వడగాలులు వస్తాయి, గాలిలో తేమ శాతం తగ్గిపోతుంది. ఒక్కోసారి పరిస్థితులు ఇందుకు భిన్నంగా కూడా ఉండొచ్చు. గాలిలో ఉండాల్సిన తేమ కంటే ఎక్కువ కావచ్చు. ఉన్నట్టుండి భారీ వర్షాలు కురిసే అవకాశమూ ఉంటుంది. ఈ అంచనాలే ఖరీఫ్ సీజన్ను ప్రశ్నార్థకం చేస్తున్నాయి. ఈ ఏడాది జూన్ 2 నుంచి ఖరీఫ్ సీజన్ మొదలు కానుంది. ఇప్పుడు చెప్పిన అంచనాలన్నీ నిజమైతే దిగుబడులు తగ్గటం ఖాయం. సాధారణంగా 1 డిగ్రీ సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రతలు పెరిగితేనే కనీసం 10% పంట దిగుబడి తగ్గుతుందని ఓ ప్రాథమిక అంచనా. దీనికి తోడు వర్షపాతం కూడా ఆశించిన స్థాయిలో లేకపోతే అది ఆహార భద్రతనే దెబ్బతీస్తుంది. అందుకే తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టేందుకు సిద్ధమవుతున్నాయి. పడే టైంలో అప్పుడు ఏదైతే వర్షం పడాలో ఆ టైంలో పడకుండా మిగతా టైంలో వర్షం పడతా ఉంది. ఈ రైతులకి ఉపయోగం లేకుండా అన్ని పంటల్ని నాశనం చేస్తా ఉంది. ఇంత ముందు కూడా ఎల్నినో ఎఫెక్ట్ ఉంది, కానీ దాని అన్నిటికంటే కూడా ఇప్పుడు ఎక్కువ ఉండబోతుంది అనేది
అందరూ ప్రతి శాస్త్రవేత్త ఎవరైతే మెటీరియాలజీలో ఉన్నారో వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు. సో రైతులకు ఏంటి అంటే ముఖ్యంగా మనం చేసే మెయిన్ పంటలేది పత్తి, వరి, మిగతా ఏ అయితే పల్సెస్ ఉన్నాయో వీటన్నిటి మీద కూడా ఎఫెక్ట్ పడి మనకి అట్లీస్ట్ 30 to 35% ఆఫ్ ద ఈల్డ్ అనేది తగ్గబోతుంది. తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికే ప్రభుత్వాలు సన్నద్ధమై పంటల సాగు లక్ష్యాలు నిర్దేశించుకున్నాయి. ముందుగా ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే ప్రభుత్వం పలు చర్యలు చేపడుతోంది. సకాలంలో ప్రాజెక్టుల ద్వారా సాగునీరు అందించేందుకు సిద్ధమవుతోంది. వర్షపాతం తక్కువగా నమోదైనా ఉన్న నీటిని సరైన విధంగా వినియోగించుకోవాలని చూస్తుంది. అదే సమయంలో విత్తనాలు, ఎరువులు తగినంత అందుబాటులో ఉంచేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. 2025 ఖరీఫ్లో ఆంధ్రప్రదేశ్లో మొత్తం 72 లక్షల ఎకరాల్లో వరి, పత్తి, పప్పుధాన్యాలు, నూనె గింజలు సాగయ్యాయి. ఈ సీజన్లో కూడా అదే స్థాయిలో లేదా అంతకన్నా ఎక్కువ సాగు నమోదవుతుందని వ్యవసాయ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. సీజనల్ కార్యాచరణ ప్రణాళికలో భాగంగా 294 కోట్ల రూపాయల వ్యయంతో 7.46 లక్షల క్వింటాళ్ల విత్తనాలు రైతులకు రాయితీ ధరలకు సరఫరా చేయనుంది రాష్ట్ర వ్యవసాయ శాఖ. వరి విత్తనాల పంపిణీ 15 రోజుల క్రితమే మొదలైంది. సీజన్కు ముందే ఎరువుల నిల్వలు సమకూర్చుకున్నట్లుగా చెబుతోంది ఏపీ ప్రభుత్వం. ఇక తెలంగాణ విషయానికి వస్తే ఈ ఖరీఫ్ సీజన్లో రాష్ట్ర వ్యాప్తంగా 1,34,66,000 ఎకరాల విస్తీర్ణంలో సాగు చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. అందుకోసం 19.42 లక్షల క్వింటాళ్ల విత్తనాలు అవసరమవుతాయని అంచనా వేసింది. తగ్గట్టుగా ప్రభుత్వ రంగ ఏజెన్సీల ద్వారా 38.21 లక్షల క్వింటాళ్ల విత్తనాలు అందుబాటులో ఉంచింది తెలంగాణ ప్రభుత్వం. ప్రధాన వాణిజ్య పంట అయిన పత్తిని 52 లక్షల ఎకరాల విస్తీర్ణంలో సాగు చేయాలని ప్రణాళికలు సిద్ధం చేసుకుంది. నాసిరకం విత్తనాల బెడద అరికట్టేందుకు ఇప్పటికే టాస్క్ ఫోర్స్ బృందాలు సోదాలు, దాడులు విస్తృతం చేస్తున్నాయి. మార్క్ఫెడ్, ప్రభుత్వ, ప్రైవేటు కంపెనీల గోదాముల్లో రసాయన ఎరువుల నిల్వలు అందుబాటులో ఉంచింది వ్యవసాయ శాఖ. కరువును తట్టుకుని నిలబడే తక్కువ నీరు అవసరమయ్యే విత్తనాలు అందుబాటులోకి తీసుకురావాలని యోచిస్తోంది. ఎక్కువ నీరు వృధా కాకుండా బిందు సేద్యం వైపు మళ్లించాలని భావిస్తోంది. పంట మార్పిడిపైన ఇప్పటికే అధ్యయనాలు మొదలయ్యాయి. మరి వర్షం రాదని పంటలు వేయకుండా ఉంటామా? వేయాలి. ఏ విధంగా వేయాలి? ఎకరం టమాటా వేసితే అరెకరం టమాటా వేయాలి, ఇంకో అరెకరం ఫీల్డ్ క్రాప్స్ వేయాలి. ఏది జొన్నలు కానీ సద్దలు కానీ వేసుకోవాలి. దిస్ ఈజ్ ప్రత్యామ్నాయంగా మనం చేయవలసిన పనులు. మరి రైతు ఉన్న నీటిని పొదుపు చేసుకొని డ్రిప్ ద్వారా, మల్చింగ్ ద్వారా పంటలు పండియటం అనేది అవసరం. ఎలినో అనేది ఇట్ ఈస్ ఏ క్లైమేట్ మన చేతిలో ఉండదు. మనం ఉన్న నీటిని పొదుపుగా వాడటం, ఏదైతే మనం కూరగాయలు వేయాలనుకుంటున్నామో ఉన్న నీటిలో 1 ఎకరం వేయాలనుకున్నప్పుడు నీటి తక్కువ ఉన్నప్పుడు అరెకరం మనం కూరగాయలు వేసుకొని ఇంకో అరెకరం ఇతర పంటలు, ఆరుదడి పంటలు వేసుకున్నట్టయితే రైతు ముందుకు సాగుతాడు, ఎదుర్కోగలుగుతాము. ముందస్తుగా ఈ ఏర్పాట్లు చేసుకోవటం మంచిదే. అయితే వాతావరణ పరిస్థితులకు తగ్గట్టుగా మళ్లీ అప్పటికప్పుడు మార్పులు చేర్పులు చేసుకోక తప్పకపోవచ్చు. ఇక్కడ ఓ ఉదాహరణ చెప్పుకోవాలి. 2015లో ఎల్నినో సమయంలో నైరుతి రుతుపవన కాలంలో 93% దీర్ఘకాల సగటు వర్షపాతం ఉంటుందని ఐఎండీ అంచనా వేసింది. కానీ తర్వాత దాన్ని 88% సవరించింది. అయితే వాస్తవంగా నమోదైన వర్షపాతం దీర్ఘకాల సగటులో 86%గా ఉన్నట్లు వెల్లడైంది. ఫలితంగా దేశవ్యాప్తంగా తీవ్ర వర్షాభావం, కరువు పరిస్థితులు నెలకొన్నాయి. ఇప్పుడు కూడా అదే జరిగే అవకాశాలున్నాయి. ప్రాథమికంగా 92% మేర వర్షపాతం నమోదవుతుందని అంచనా వేస్తున్నా అంతకన్నా తగ్గే ఆస్కారమూ ఉండొచ్చు. కేవలం వర్షాలు తగ్గడమే కాదు, వడగాలులు పెరిగే ముప్పు ఉంటుంది. ఇక్కడే ఎల్నినోకి సంబంధించి మరో కోణాన్ని ప్రస్తావించాలి. కొందరి శాస్త్రవేత్తల అంచనా ప్రకారం పసిఫిక్ మహాసముద్రం నుంచి భారత భూభాగం సముద్ర తీరానికి వచ్చే సమయానికి ఎల్నినో చాలా వరకు బలహీనపడుతుంది. ఇండోనేషియా, మలేషియా, ఫిలిప్పైన్స్ వంటి దేశాల్లో ఉన్నంత ప్రభావం భారత్లో ఉండకపోవచ్చు అనేది ఓ విశ్లేషణ. అలా అని పూర్తిగా భారత్పై ప్రభావం ఉండదు అనుకోవడానికి లేదు. అందుకే కొందరు వ్యవసాయ శాస్త్రవేత్తలు పలు సూచనలు చేస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో రైతులు వరి పంట సాగు తగ్గించుకోవాలి అన్నది వాళ్ల ముఖ్యమైన సలహా. అంతేకాదు, రసాయన ఎరువుల వాడకం తగ్గించి ప్రకృతి, సేంద్రియ విధానాల్లో అధిక దిగుబడి వచ్చే పప్పుధాన్యాలు, నూనె గింజలు, చిరుధాన్యాలు పండించాలని సూచిస్తున్నారు. ఇలా సన్నద్ధమైతే ఎల్నినో ప్రభావం నుంచి కొంతైనా ఊరట ఉంటుందని చెబుతున్నారు. ఇలాంటి సంక్షోభం వస్తే ఎలా ఎదుర్కోవాలనే దాని మీద ఒక ప్రిపరేషన్ కానీ ఒకప్పుడు లేదు.
ఇప్పుడు టెక్నాలజీ ఉన్నది, ఫోర్కాస్ట్ ఉన్నది, సో మిటిగేషన్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. కాబట్టి ఈసారి ఎలినో ఎఫెక్ట్ 2 డైమెన్షన్లు వచ్చు. ఒకటి, ఎలినో పుట్టిన ప్లేస్ నుంచి చూస్తే, ఆస్ట్రేలియా దగ్గర పెసిఫిక్ ఓషన్లో పుట్టిన ప్లేస్ని చూస్తే భారత భూభాగానికి రావడానికి టైం పడుతుంది. అక్కడ ఉన్న ఎఫెక్ట్ వీక్ అయ్యి మన దగ్గరికి వచ్చేసరికి వీక్ అవుతుంది. ఫస్ట్ కొంత రెయిన్ఫాల్ తగ్గుతుంది, అది 2%, 3%, బట్ 2-3% రెయిన్ఫాల్ తగ్గినా కూడా ఎఫెక్ట్ ఉంటుంది. వరి విస్తీర్ణాన్ని గణనీయంగా తగ్గించాలి. ఇప్పుడు మెట్ట పంటలు వేసుకుంటే ఎలినో ఎఫెక్ట్ తక్కువ ఉంటుంది. రెడ్ గ్రామ్ కానీ, కందులు కానీ, పెసలు కానీ, వేరుశనగ కానీ, సన్ఫ్లవర్ కానీ, అదేవిధంగా కొంచెం జొన్నలు, సో ఇలాంటి మెట్ట పంటలు వేసుకున్నట్లయితే ఎలినో ఎఫెక్ట్ వల్ల వచ్చే నష్టం అనేది ఉండదు. అటు కేంద్రం కూడా పంటలపై ఎల్నినో ప్రభావం పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని పిలుపునిచ్చింది. ముఖ్యంగా పప్పుధాన్యాలు, నూనె గింజలు పండించాలని సూచిస్తోంది. అంతేకాదు, జిల్లాల వారీగా ఎక్కడైతే ప్రభావం ఎక్కువగా ఉంటుందన్న అంచనాలుంటాయో అక్కడ ప్రత్యేక సాగు ప్రణాళికలు అవసరమని అంటోంది. ప్రత్యామ్నాయ పంటలపైన దృష్టి సారించాలని చెబుతోంది. 1 నేషన్, 1 అగ్రికల్చర్, 1 టీమ్ అనే నినాదంతో ముందుకు వెళ్లాలని రాష్ట్రాలకు సూచనలు ఇచ్చింది. సమయానికి విత్తనాలు పంపిణీ చేసేలా చూడాలని స్పష్టం చేసింది. ఈ సన్నద్ధతలో నిర్లక్ష్యం చూపిస్తే మాత్రం అన్ని రకాల పంటలు దెబ్బతినడం ఖాయం. అదే జరిగితే ఆహార భద్రతకు ముప్పు తప్పదు.